ఇప్పటి నుంచి అయినా కానీ దేవుడు మన జీవితంలో చేయాలనుకున్న కార్యాలు, ఆయన మన జీవితంలో ఏవైతే ఇవ్వాలనుకున్నాడో అవి దేవుడు మనకి ఇచ్చేటట్టు మనం కష్టపడదాం. అంటే మనం ప్రార్థన చేద్దాం, విధేయత కలిగి ఉందాము, ఆయన చెప్పిన ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిద్దాం. ప్రతి చిన్న పిల్లలకే ఉండవండి గోల్స్ అనేది, చదువుకునే వాళ్ళకే ఉండవు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి అక్కడ కూర్చున్న వాళ్ళ వరకు అందరికీ ఉంటాయి గోల్స్ అండి. లైక్ మీరు ఒకవేళ బిజినెస్ పెట్టారేమో, మీ బిజినెస్లో మీరు హైయెస్ట్ పొజిషన్కి రీచ్ అవ్వాలనేది గోల్ అయి ఉండొచ్చు. లేదంటే చదువుకునే వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది, లైక్ నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లేదంటే నేను అది అవ్వాలి ఇది అవ్వాలి అని చెప్పేసి గోల్స్ ఉంటాయి వాళ్ళకైనా సరే. ఏదైనా కానీ మన జీవితంలో మనం విజయాన్ని రీచ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఇవి ఉండాలి. విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి. విధేయతలో అలా మనం ఎలా విధేయులుగా ఉండాలి అంటే మనం సాక్రిఫైస్ చేసుకునే అంత విధేయులుగా ఉండాలండి దేవునికి. ఒకవేళ దేవుని సేవకుల కోసం ఇప్పుడు వచ్చే రోజులు బాగాలేవండి. దేవుని సేవకుల మీదకి చాలా వ్యతిరేకంగా లేస్తున్నారు, సంఘాల మీదకి వ్యతిరేకంగా లేస్తున్నారు. మీ జీవితాన్ని అర్పించే అంత విధేయులుగా ఉన్నారా లేరా మీరు పరీక్షించుకోండి ఒకేసారి. దేవుని కోసం నా జీవితాన్ని నేను అర్పిస్తాను, కానీ నేను ఒక క్రైస్తవురాలుగా ఉండకుండా అయితే నేను మారను అని చెప్పి మనం అంత విధేయులుగా ఉండాలి. దేవుడు ఏమని చెప్తున్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఎవరైతే నిలబడి తట్టుకొని ఆయన కోసం నిలబడతారో దేవుడు వాళ్ళని బహుగా దీవిస్తాడు. దీవెనలో ఆశీర్వాదాలు మనకు ఊరికే రావండి. ఏదైనా కానీ మనం ఇలా కావాలి అనగానే వచ్చేది, మనం దానికోసం కష్టపడాలి.